వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు సజ్జ రొట్టెల్ని సాఫ్ట్గా చపాతీ అంత ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనము చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేస్తామో అదే విధంగా రోల్ చేస్తున్నా సరే ఇక్కడే కానీ పగులు రావడం కానీ విరిగిపోవడం కానీ జరగదండి, అంత బాగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సజ్జ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా సజ్జ పిండిని 2 కప్పులు తీసుకున్నారండి. 2 కప్పుల పిండి అనుకుంటే 2 కప్పులే కాకుండా కొంచెం పిండి అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పిండి బాగా సాఫ్ట్గా ఉండాలి, జల్లించుకొని తీసుకోవాలండి సజ్జ పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని అందులో 2 కప్పుల సజ్జ పిండికి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఈ వాటర్లోనే వేసుకున్నాను. వాటర్ చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనము జల్లించి పెట్టుకున్న సజ్జ పిండిని 2 కప్పులు వేసుకుంటున్నాను. ఈ విధంగా మనము బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ ఎక్కడైనా మనకు ఉండలు కట్టినట్టు అనిపించినా సరే ఏమీ పర్వాలేదండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతితో బాగా కలుపుకుంటాము, అప్పుడు ఉండలు లేకుండా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు వదిలేయాలండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునే ఉన్నాను, ఆన్లో ఉండకూడదు. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి అనేది ఇంకా వేడిగానే ఉందండి. మరి చెయ్యి పెట్టలేనంత వేడిగా ఉన్నప్పుడు చెయ్యి పెట్టకూడదండి. చెయ్యి పెట్టేంత వేడి ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి అంటుకోనంత వరకు ఇలాగే కలుపుకున్నాము. ఇప్పుడు పిండిని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకుంటున్నాను. మనకు రొట్టెలు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజుని బట్టి మనము ఇక్కడ పిండి ముద్దలను తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని ఈ విధంగా బాగా మర్దన చేస్తున్నట్లు కలుపుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. ప్రతి పిండి ముద్దను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సజ్జ పిండిని చల్లేసుకొని చేత్తో ఈ విధంగా చేసుకోవాలండి. మొదటగా మనము ఈ సజ్జ రొట్టెల్ని చేత్తో కూడా ఇలా తట్టేసుకున్నా వచ్చేస్తాయండి. కానీ చేత్తో తట్టడం అందరి వల్ల కాదండి, కాబట్టి మనము చపాతీ రుద్దుకునే కర్రతో రుద్దేసుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ రుద్దినట్లు రుద్దేసుకోవచ్చు. ఇక్కడే కానీ పగులు రావడం కానీ విరిగిపోవడం కానీ ఉండదు. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే సజ్జ పిండిని చల్లేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. మనము ఎంత పల్చగా చేసుకున్నా సరే ఈ సజ్జ రొట్టెలు వచ్చేస్తాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కడే కానీ విరిగిపోకుండా ఉంటాయి. ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవచ్చు ఈ సజ్జ రొట్టెల్ని. చూసారు కదా, ఎంత పల్చగా రోల్ చేస్తున్నాను. అయినా సరే ఎక్కడే కానీ విరిగిపోవడం కానీ పగుళ్ళు కానీ రావు. మీరు కూడా ఇదే విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో. ఈ విధంగా చేసుకున్న సజ్జ రొట్టెని చేత్తో తీయేసుకొని రోటీలు చేసుకునే ప్యాన్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఈ సజ్జ రొట్టెలో లోపల అనేది పిండి పిండిగా ఉండిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే గట్టిగా వచ్చేస్తాయి అట్టల్లాగా. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒకవైపు పిండి కనిపిస్తుంది కదా, ఆ పిండి కనిపించే వైపు ఈ విధంగా వాటర్ చల్లేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వాటర్ చల్లుకోవడం చేత కాదు అనుకుంటే ఒక వైట్ క్లాత్ తీసేసుకొని కాటన్ క్లాత్ వాటర్లో తడిపేసుకొని బాగా పిండేసుకోవాలండి. పిండేసి దీని మీద మొత్తం కూడా రోటీ మొత్తము అద్దేసుకోవాలండి. ఇక్కడ మనకు వాటర్ ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకొని కాల్చుకోవచ్చు ఈ సజ్జ రొట్టెల్ని. నేనైతే ఇక్కడ వాటర్ చల్లుకొని చేస్తున్నాను. మిగతా అన్ని సజ్జ రొట్టెల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనము చపాతీ అంత ఈజీగా ఎంత బాగా చేసుకున్నామో మీరే చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.